ఇప్పుడు నీ నిర్ణయం వెంటనే చెప్పాలని వాళ్ళు అడగట్లేదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్తే చాలు. అలాగే నువ్వు సరేనంటావని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు ఒకవేళ నో అని చెప్తే వాళ్ళు వేరే ఆప్షన్కి వెళ్తారు. నా మీద ఉన్న సింపతితో ఈ ఆఫర్ ఇస్తున్నారా ఏంటి? అలా అయితే ఒక ఫోన్ కాల్తోనే తేల్చేసేవాళ్ళం కదా. జర్నలిస్ట్గా మీరు స్వతంత్రం గురించి మాట్లాడతారు, కానీ ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా కూడా ఒక పేపర్ యజమాని, ఒక ఛానల్ యజమాని కట్ అని చెప్పారంటే మీ పవర్ ఎందుకు పనికిరాదు. డబ్బు, అధికారం, జర్నలిస్ట్ వ్యక్తిగత హక్కులు, అలాగే పూర్తి స్వేచ్ఛ, ఇలాంటి కాంబినేషన్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అలాంటి ఆఫర్ ఇది. Being creative on TV. We have a president, he knows how to grab people's attention in front of the camera. మన మనసు అచంచలం అవ్వకూడదు. ఏ గాలైనా సరే మిమ్మల్ని తోసేయడమో నేలకు వంచడమో చెయ్యకూడదు. ఒంటరిగా ఉన్న సూర్యుడంత ప్రకాశవంతాన్ని వెదజల్లడానికి తనలో ఉన్న బలమే. బలంతో మీరు ఒంటరైపోయిననుకుంటే మీరు కూడా సూర్యుడు అవ్వగలరు. ఎంతో చీకటిలో ఉన్నా ఆ చీకటిలోంచి బయటికి రాగలనన్న నమ్మకం నీకుందా? నీకలా అనిపిస్తుందా? తెలీదన్న సమాధానం ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు చెప్పే సమాధానంలా ఉంది సిపి. నీలో ఉన్న యోధుణ్ణి స్వయంగా నువ్వే చావుకు పంపించినట్టు ఉంది ఇది. వాడి మీద వాడికి నమ్మకం లేదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎదురుగా ఉన్న బంధువులను చూసి రథంలో కృంగిపోయిన అర్జునుడు కృష్ణుని చూసి ఏమన్నాడంటే, నా చేతిలో ఉన్న గాంధీవం జారిపోతోంది, నేను నిలబడలేకపోతున్నాను, నా శరీరం వణుకుతోంది, మనసు భ్రమించిపోతోందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సిపి ఇప్పుడు నువ్వున్నావు. Can I ask you something? Can you kill someone? నీ ఈగో నీతోనే ఉంచుకుని యుద్ధంలో నేను తలబడను అని చెప్పావంటే ఆ నిర్ణయం ఏమాత్రం సరికాదు.